బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక ప్రావిన్స్ అయినప్పటికీ తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలంటూ కొన్ని దశాబ్దాలుగా నిరంతరంగా పోరాటం చేస్తున్న ప్రాంతం. తమ భూమి కోసం, తమ హక్కుల కోసం పోరాడుతున్న బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ అణిచివేత ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. నిన్నటి వరకు ఆ ఇంటిలోని పురుషులు అదృశ్యమైతే నేడు ఏకంగా మహిళలనే లక్ష్యంగా చేసుకుంటోంది పాక్ సైన్యం. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం రోడ్లపై పోరాడుతున్న బలూచ్ మహిళలను ఇప్పుడు పాక్ భద్రతా దళాలే కిడ్నాప్ చేస్తున్నాయి. ఒక జాతి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి, వారి పోరాట పటిమను నీరుగార్చడానికి మహిళలను అపహరించడమే ఒక అస్త్రంగా మార్చుకుంది పాక్ ప్రభుత్వం. బలూచిస్తాన్ నుంచి వినిపిస్తున్న ఆ కన్నీటి ఆక్రందనలపై ప్రత్యేక కథనం. బలూచిస్తాన్ పాక్ నుంచి తాము విడిపోతామంటూ బలూచిస్తాన్ ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఆందోళనలు చేస్తున్న పురుషులు అదృశ్యమవుతూ వచ్చారు. తమ వారి కోసం రోడ్డెక్కిన మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఇంతకాలం తమ భర్తలు, అన్నదమ్ములు, కుమారుల ఆచూకీ కోసం న్యాయం అడుగుతూ పోరాడుతున్న ఈ మహిళల గొంతుకలు ఇప్పుడు అపహరణలు, నిర్బంధాలతో నొక్కివేయబడుతున్నాయి. బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం మానవ హక్కుల ఉల్లంఘనగా మాత్రమే కాదు, ఒక జాతి మనుగడపై జరుగుతున్న వ్యవస్థాగత దాడిగా మారాయి. బలూచ్ సమాజంలో సంప్రదాయాల పరంగా మహిళలను నిర్బంధించడం అత్యంత అరుదైన విషయం. మహిళలకు ఒక ప్రత్యేక గౌరవం, రక్షణ ఉండేది. కానీ ఆ సంప్రదాయాలన్నీ ఇప్పుడు పాక్ భద్రతా దళాల బూట్ల కింద నలిగిపోతున్నాయి. బలూచిస్తాన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మహిళలను అపహరించడం ఇప్పుడు ఒక దైనందిన చర్యగా మారిపోయింది. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్, ఫ్రాంటియర్ కార్ప్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి భద్రతా విభాగాలు బలూచ్ మహిళలను నేరుగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రశ్నలు అడిగినందుకే, న్యాయం కోరినందుకే, తమ వారి కోసం వీధుల్లోకి వచ్చినందుకే ఈ మహిళలు అదృశ్యమవుతున్నారు. మొత్తంగా బలూచ్ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా పాక్ సైన్యం వ్యూహం రూపొందించింది. తమ ఇంటి ఆడబిడ్డలే భద్రంగా లేరన్న భయాన్ని కలిగించి బలూచ్ ప్రతిఘటనను మౌనంగా మార్చేయాలన్నదే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. పురుషులను అదృశ్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచలేకపోయిన పాక్ ఇప్పుడు మహిళలపై దాడులకు దిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్లోని పలు గ్రామాల్లో, పట్టణాల్లో మహిళలను రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి లాక్కు వెళ్లిన ఘటనలు నమోదవుతున్నాయి. కొందరు మహిళలు ప్రశ్నల పేరుతో తీసుకువెళ్లి వారాల తరబడి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్బంధిస్తున్నారు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో ఆ కుటుంబాలు నిత్యం భయంతో, అనిశ్చితితో బతుకుతున్నాయి. ఒకవైపు భర్త కనిపించడు, మరోవైపు కుమార్తెను కూడా తీసుకువెళ్లారన్న వేదనతో బలూచ్ ఇళ్లలో నిశ్శబ్దం అలుముకుంటోంది. బలూచిస్తాన్లో మహిళలు చేస్తోన్న పోరాటం రాజకీయ పదవులు, ఆయుధాల కోసం కాదు, తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు పోరాడుతున్నారు. కానీ ఆ ప్రశ్నే పాక్ ప్రభుత్వానికి ప్రమాదంగా మారింది. అందుకే న్యాయం అడుగుతున్న గొంతుల్ని మూగబోయేలా చేస్తున్నారు. వీధుల్ని నిరసనలు చేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో మాట్లాడితే బెదిరింపులు, అంతకు మించి ప్రశ్నిస్తే అపహరణలు, ఇలా బలూచ్ మహిళలు రోజువారీ అనుభవంగా మారిపోయింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటిలాగే ఖండిస్తోంది. జాతీయ భద్రతా పేరిట చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కానీ జాతీయ భద్రత పేరుతో మహిళలను అపహరించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ ఎన్జీఓలు పలుమార్లు బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించినా నేల మీద పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైగా పరిస్థితి మరింత దిగజారుతోంది. బలూచ్ మహిళలు ఇప్పటి వరకు తమ కుటుంబంలోని పురుషులు కనిపించడం లేదని ఆందోళన చెందుతుండగా ఇప్పుడు తామే బలైపోతున్నామని మరింత ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారి ఫోటోలను పట్టుకుని ఎండనక వాననక రోడ్లపై నిలబడుతున్నారు. బలూచిస్తాన్లో మహిళలపై జరుగుతున్న ఈ అణచివేత ఒకరోజు పాక్ పాలకులకు కూడా ప్రశ్నగా మారక మానదని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్, ఫ్రాంటియర్ కార్ప్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇప్పుడు బలూచిస్తాన్లో భద్రతా సంస్థలుగా కాకుండా భయానికి ప్రతీకలుగా మారిపోయాయి. తమ తల్లులు, సోదరీమణుల ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది మహిళలు పాక్ సైనిక స్థావరాల ముందు ధర్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఈ అరాచకాలను చూస్తున్నా పాకిస్తాన్ను గట్టిగా నిలదీయలేకపోతున్నాయి. మానవ హక్కుల మండలి విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే బలూచిస్తాన్లో ఒక జాతి మనుగడే తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని స్పష్టమవుతోంది.